అప్పటికి మా ఊరోళ్ళు తిరుగుతారు. నేను తిరిగితే నేను దొరకలేను. నిన్ను కొడదామని. ఉమ్. మా అమ్మని తీసుకుపోయి యాప్ చెట్టు కట్టేసి కొట్టారు. ఎవరు రెడ్లా? రెడ్డిలు. నీ కొడుకు అన్నాడు జాడ చెప్పమని. మా అమ్మ అన్నది నా కొడుకు ఎటు వెళ్ళేమో నాకు తెలియదు, అది తెలగ తప్పు చేసిండొచ్చు, ఇడిచిపెట్టు కాలు మొక్కుతాం, లేదు లేదు అని చెప్పేసి యాప్ చెట్టు కట్టేసి కొట్టారు. అన్నలో తిరిగేది మళ్ళీ వాళ్ళు అన్నలలో పనిచేస్తే రెడ్డిలే. కాదు, వాస్తవానికి నువ్వు బంగారం దొంగతనానికి పోలే. కాకపోతే ఆమెకి ఇష్టమే, నువ్వు ఇష్టమే అట్లా చెప్పేసింది. ఇక అట్లా చెప్పగానే సరే అని చెప్పేసి ఆయనతో మా అమ్మని కొట్టగానే మా మామ భీమగల్ ఏరియా కామారెడ్డి 2 దళాలు వచ్చినాయి. మీ అమ్మ దగ్గరకు వచ్చినాయి, గుట్టకి వచ్చినాయి. ఇక గుట్టకి వచ్చి నన్ను పిలిచారు. నా తడికి మనిషి వచ్చి తోలుకొని రాను కోట్లకి ఎట్లా జరిగింది అంటే ఇట్లా జరిగింది అని చెప్పి, సరే మేము అడుగుతాం తప్పే వాళ్ళది కొట్టిన దానికి అని చెప్పేసి అక్కడ ఉన్న మిలిటరీలను బెదిరించారు. మీరు ఉండగా ఇట్లా కొట్టనిచ్చారు. మనం పోరాటం దేనికోసం చెప్తున్నాం, పేదల కోసమే కదా. అమ్మిన కొట్టుడు న్యాయమా? మీరు దొరలైపోయారా? మీరు మా ఇంట్లో పనిచేసి మీరు సప్లై అవ్వకుంటారా అని చెప్పేసి వాళ్ళని బెదిరితే, అన్న తప్పే, మేము లేము అందువట్లా పెళ్లి చేసుకుంటాం అన్న మీ ఇష్టం, మీరు చెప్పినట్లంట. వాళ్ళగడు అన్న పెళ్లి చేస్తే మా ఇజ్జత్ పోతుంది. రెడ్డిలు భర్తను తోలుకపోయి పక్కకు పిలిచి వాళ్ళు ఏమన్నారు, భర్తకు అనుమానం కానీ ఏదైనా ఉన్నదంటే ఈయనకి ఇచ్చేస్తాం అని చెప్పిండ్రు. అనగానే ఆయనతో పక్కకు తోలుకపోయి ఆయనతో రే ఎట్లన్నా కానీ చేసుకుంటాను, ఏం అనుమానం లేదని వానికి చెప్పారు. వాడికి చెప్పగానే ఆయనతో ఏ అనుమానం లేదు నాకు అన్నాడు. ఆయనతో సరే అనుమానం లేదంటున్నావు కదా, వంది ఆమె నువ్వు దేనికి వచ్చిండు కానీ తప్పు అనిపిస్తాము, తప్పు అనిపించారు. ఇక ఆడికి వెళ్ళి మళ్ళా ఆమెకు ఫస్ట్ సంతానం సెకండ్ సంతానానికి ఇడిచిపెట్టేసిండు. ఇడిచిపెట్టిండు నాకు పక్క అనుమానం ఉన్నది. అప్పుడు వాళ్ళ బాధకు నేను అన్న కానీ అని చెప్పేసి ఇడిచిపెట్టేసిండు. 2 ఆమెను చేసుకున్నాడు. మళ్ళీ ఫస్ట్ ఆమె ఉన్నది ఇంటి మీద ఉన్నది, పిల్లలను పట్టుకొని పంచేది. మళ్ళీ నేను టీంలో పోయినాక నా దగ్గరికి వచ్చింది. ఇప్పుడు నువ్వు ఆడికి టీంలోకి ఎట్లా పోయినావు మరి? వీడికి వెళ్ళి పోయినా కదా, మా అమ్మని కొట్టిన కోపంతోనే పోయినాయి కదా. మా అమ్మని కొట్టిన కోపంతో వాటికి ఇంట్లో పీపుల్స్ వల్ల తిరిగిన కదా. అదే నువ్వు పీపుల్స్ వార్లోకి ఎట్లా పోయినావు? ఈ పంచాయతీ అయిపోయినా మా మామ మిలిటరీ చేసిండు కదా. మా మామ ధరని మళ్ళీ ఇంట్లోకి నాకు కవర్ చేసుడు, అన్నం తీసుకపోడు, కొరియర్ వర్క్ చేసేది. ఇక అట్లనే ఆయన యాక్టివ్ గా పని చేస్తుండని కొరియర్లు అంతా నాకు నమ్మిండ్రు. ఏదైనా చిట్టి రాసి గొప్పలంతా ఇచ్చినప్పుడు ఇచ్చేస్తుంటే అట్లా నమ్మకం అయిపోయినా. ఇక బాగా నమ్మకం అయిపోయినా. ఆయనతో పోతుంటే దళం ఏడున్నదో అన్ని తెలుసు, అడ్డలు మనకు అన్ని చెప్తుండ్రి. పలానా తట్టుకోతే పలానా అని ఉంటాడు, పలానా తట్టుకోతే పలానా ఉంటాడు, ఆయిల్ అని ఉంటాడు. చిన్నారెడ్డి వచ్చిందంటే అయిపోయాయి. సెంట్రీకి చెప్తుండే అందరు రాని చెప్పిన చిన్నారెడ్డి వచ్చిండే సెట్టిస్ గడుపు అని చెప్పాడు. ఇక అట్లనే వీళ్ళు మా అమ్మను కొట్టిన దానికి కసితోని పోయినా కదా. ఇక అట్లనే నేను ఇక కసి పడితే ఆవు రెడ్డి కొంచెం ఆగు అని చెప్పారు. ఆయనతో సరే అని చెప్పేళ్ళకే ఇక కొడదాం, ఇట్లా కొట్టాలా మా అమ్మను కొట్టిన వాళ్ళ కన్నా సంపలా కొట్టాలా అని నాకుండే. మా అమ్మని ఎట్లా కొట్టింది, నేను తప్పు చేసినండి, సరే కొడితే కొట్టేది ఉండే అని చెప్పేసరికి ఆయనతో వాళ్ళు తప్పించుకున్నారు. కొంతమంది పోలీసులు దాంట్లో పట్టుకున్నారు. ఇది చేసలేక నేను ఏమంది కామారెడ్డి అమరన్ ఉండే, ఆడికి వెళ్ళి 3 రోజులు దళంలో తిరగటం. సిరిసుల్లా మధు, ఈ తుంపల దగ్గర దేవుడు జంగలో నిల్చిండే, వాళ్ళంబడైన ఆవులు మేయంగా దేవుడు ఉన్నదాన్ని గుడి చేస్తే పీకేసేవారు. పీకెత్తే మూఢ నమ్మకం ఏం లేదు మాకు అని దళం ఈడ గుడి అయితే మాకు ఉండరాదని చెప్పేసి ఆయనతో అన్ని గుడిసెలు వీకేసి అక్కడ అబ్బాయి అని చెప్పారు. ఆయన కంటి సుబ్బయ్య. కంటి సుబ్బయ్యలకే ఏంద్ర అబ్బాయికి ఇట్లా అయిందని చెప్పేసి అక్కడ మా తెలుగు. ఎన్ని రోజులు పని చేసిన మీరు? ఎన్ని రోజులు పని చేసిన దళంలో? నేను పీపుల్స్ వార్లో 2 సంవత్సరాలు చేసిన. ఎవరెవరు ఉండే అప్పుడు నీతోటి? సిరిసుల్లా మధు అంటే అక్కడ ఏరియా కమాండర్ వాళ్ళు ఉంటారు అంతా. మధు ఇంకా అంతే, ఒక కమాండర్ ఒక ఏరియా, కామారెడ్డి ఏరియా. నవీన్, సునీత ఇప్పుడు ఇక్కడ ఉన్నారు హైదరాబాద్, అర్భూషణ్ జిల్లా నాయకుడు సునీత అయిన లింగిపోయి ఇక్కడ ఉన్నారు. వాళ్ళు ఉండేది. వాళ్ళకన్నా సునీత కన్నా ముందు మేము పనిచేసాం.
మీరు పని చేసారు. అవును. మరి ఇందులోంచి పీపుల్స్ వార్ నుంచి ఎందుకు వెళ్ళిపోయినావు? ఇవే ఇక మా అమ్మని కొట్టిన వీళ్ళు రెడ్డిలంతా అంటే నేను పని చేస్తారు కదా, రెడ్డిలంతా పీపుల్స్ వార్ లో. పని చేస్తారు. ఇక మనకు న్యాయం ఏడు జరుగుతుంది, న్యాయం జరగదు అని చెప్పేసి ఆయన జనశక్తులకు అయితే గొడవ అయిందా వాళ్ళకి నీకు? గొడవ ఎట్లా? ఈ ప్రతి సమస్యల అడ్డు వచ్చేది. కూలీ రేట్లు పెంచమంటే నీకెందుకు, మనం చేసేది ఎవరి కోసం అని చెప్పేసి నేను వాళ్ళు పుస్తకాలు చదవగా కొన్ని కూర్చుంటుంటే నిర్మాణం ఎట్లా తీసుకుపోవాలా, పేదల కోసం ఏమేం చేయాలా, వాళ్ళు చదువుకుంటారు. చదువురాని వాళ్ళకి పలకాలు ఇస్తారు. వాళ్ళు నాకు చదువుకోమంటారు. నాకు పలకలద్దు, మీరు చదివితే నేను వింటా అంటుంటే, అరే చదువుకో అంటే నేను చదువుకోను, మీరు పాట అని చెప్పారు నేను వింటా. వాళ్ళ పన్ను కూర్చుండి కొన్ని మైండ్ సెట్ అయినాయి. అది ఊర్లో చెప్పిళ్ళకే అది అమలు కాదు, అద్దు దాంట్లోకే మీరే అర్థం అవుతుంది. కానీ నేను అంటే గ్రామంలో ఉండేటువంటి రెడ్లు మోసం చేస్తున్నారని మీరు వాళ్ళ మీద ఎదురు తిరగాలని మీకు చెప్పారు. అప్పుడు వాళ్ళేమో వీళ్ళు కూడా రెడ్లే కాబట్టి వాళ్ళని ఏమనొద్దని నీకు చెప్తే పంచాయతీ. అప్పుడు వెళ్ళిపోయినావు. ఎక్కడికి వెళ్ళిపోయినావు అక్కడి నుంచి? జనశక్తుల మనకు జిల్లా కమిటీ సభ్యుడు పరిచయం ఉండే. ఎవరు? దమ్నాపేట అని రవి అంటారు ఆయన. రవి ఆయనతో అన్న మనకు వచ్చేయ అనమాట. వచ్చేసి ఆయనతో వచ్చేయ అనమాట. సరే ఆలోచించిన, ఆయనతో బొంబాయి పోతున్నాను చెప్పేసిన. అప్పుడు మళ్ళీ ఇంటికి రాలే ఇక నువ్వు? ఇంటికి రాలేదు. బొంబాయి పోతున్నా, ఇంటికి వచ్చి బొంబాయి పోతున్నా అని చెప్పి ఆయనతో కామారెడ్డి దాకా బస్సు వచ్చి, అంటే మీ ఊర్లో బొంబాయి బస్ ఎక్కి కామారెడ్డి కాడ దిగేసిన. కామారెడ్డి దిగి వాళ్ళు పార్టీ అండ్ ఓవర్ చేసుకున్నాను. ప్రెస్ చేసుకుని కలిసి ఆయనతో తీసుకుపోయి వెపన్ ఇచ్చారు. వెపన్ ఇచ్చిరా? ఏం వెపన్? డబుల్ బ్యారెల్. ఇక ఇచ్చి మనకు ఫైరింగ్ రాదు అంటే మనకు వస్తుంది, మళ్ళీ ట్రైనింగ్ ఇస్తారు. మన బర్మాలు ఉంటాయి, వీటితో ట్రైనింగ్ ఇస్తారు. ఎప్పుడన్నా కాల్చినావా మరి? కాల్చినాం. మాకు పోలీసు వాళ్ళని చంపు నిర్మాణం కాదు, పోలీసు వాళ్ళు కానీ వచ్చినా కాలువద్దని పార్టీ పద్ధతులు ఉంటాయి. పోలీసు వాళ్ళని కూడా కాలువద్దు, పార్టీ క్రమశిక్షణ వరకు కాలువద్దు. ఒకవేళ మనల్ని ఫైరింగ్ చేసినప్పుడే మనం చెయ్యాలా. ఒకవేళ వాళ్ళు మన కోసం వచ్చారనుకో, పెట్రోలింగ్ కానీ తనిఖీలకి వచ్చితే మనం కానొచ్చి మన మీద ఫైరింగ్ అయినప్పుడే మనం ఎదురు రెడీ చేయాలి. అప్పటిదాకా చేయొద్దు, మనం జాక్కోవాలా. ఒక 10 బుల్లెట్లు ఉంటే ఒక 4 రోజులు ఫైరింగ్ చేయాలి. 10 బుల్లెట్లు 4 రోజులు ఫైరింగ్ చేయాలి. వాళ్ళు కలుస్తారు పడపడ, వాళ్ళకు వస్తాయి, మనకు రావు. మనం బతికి బయట పడాలంటే వాళ్ళు 10 బుల్లెట్లు కొడితే మనం 1 బుల్లెట్స్ కొట్టాలి.